హలో ఆల్, అందరికీ నచ్చే రుచి తొందరగా చేసేద్దాం. వెల్కమ్ టు చందు ది చెఫ్. జ్యూసీ జ్యూసీ బాదుషా ఎలా తయారు చేయాలో చూపించేస్తా. దీనికి కావాల్సిన ఐటమ్స్ మైదా, షుగర్, డాల్డా, పెరుగు, కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ ఇలాచి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ డాల్డా వేసి అది వేడి చేసి ఒక కడాయిలో 1 కప్పు మైదా వేసుకొని అందులో వేడి చేసిన డాల్డా పోసేసి కొంచెం స్పూన్తో కలిపేసిన తర్వాత చిటికెడు సాల్టు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 3 స్పూన్స్ పెరుగు, సరిపోయే వాటర్ వేసుకొని మెత్తగా కలపండి. బాగా పిసికి 25 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ 25 మినిట్స్లో మనం పానకం తయారు చేసుకుందాం. మరొక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 కప్పు షుగరు, 2 కప్స్ వాటర్ వేసి 1/2 స్పూన్ ఇలా చేసేసి బాగా మరిగించాలి. సో మనకు కావాల్సిన పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో ఉంచండి. మరి ముందుగా కలుపుకున్న పిండిని మరొకసారి పిసికి చిన్న చిన్న బాదుషాలుగా మార్చుకుందాం. ఈ చిన్న చిన్న బాదుషాలు తీసుకొని లో ఫ్లేమ్లో మరుగుతున్న ఆయిల్లోకి వేసేద్దాం. ఇలా లో ఫ్లేమ్లో మరిగిస్తూనే ఉందాం. లో ఫ్లేమ్లో మరిగించడం వల్ల బాదుషా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు గోల్డ్ కలర్లో వచ్చిన బాదుషాని తీసుకొని పానకంలో వేసేద్దాం. అందులో వేసేసి 5 మినిట్స్ ఉంచేసిన తర్వాత పానకంలో వేసిన బాదుషాని తీసుకొని మరొక బౌల్లో పెట్టుకోండి. బౌల్లో వేసుకున్న బాదుషా మీద మీకు కావాల్సినంత పానకాన్ని వేసుకోండి. సో జ్యూసీ జ్యూసీ బాదుషా మీ ప్లేట్లో రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, నోట్లో కూడా వేసేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.